హలో వ్యూస్ నమస్తే వెల్కమ్ టు సెసి టీవీ నేను మీ నరేష్ ఈ రోజు సినీ పెద్దలందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినారు కానీ బయటకు వచ్చిన టాక్ ఏంటంటే ముఖ్యమంత్రిని కలిసి పెద్దగా ప్రయోజనం లేదు అని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ముఖ్యంగా అటు సినిమాకి ఇటు రాజకీయానికి ప్రభుత్వానికి ముఖ్యంగా అటు సినిమాకి ఇటు ప్రభుత్వానికి మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది దిల్ రాజు మొత్తం ఈ తతంగానికి కానీ ఈ కలిసిన విషయానికి సంబంధించి ప్రభుత్వానికి సినీ రంగానికి మధ్యలో వారధిగా ఒక పెద్దగా దిల్ రాజు వ్యవహరించారు. ముఖ్యమంత్రి కూడా సమావేశంలో మాట్లాడుతూ అటు సినిమాకు ఇటు ప్రభుత్వానికి వారధిగా దిల్ రాజును నియమించాము అని. సో దిల్ రాజు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అగ్ర ప్రొడ్యూసర్. ఆయన ఈరోజు ముఖ్యంగా అగ్ర హీరోలు నాగార్జున, వెంకటేష్, అగ్ర ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు, ఇలా చెప్పుకుంటూ పోతే దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు గారి దగ్గర నుంచి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. సో ఇక్కడ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వేరు. మనం అనుకుంటాం కదా ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అని చెప్పేసి. ముఖ్యంగా సినీ పెద్దల మైండ్ లో ఏముంది, ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ ఉంది, దానిపైన పెద్ద ఆశలు పెట్టుకున్నారు నిర్మాత దిల్ రాజు. గేమ్ చేంజర్ కానీ అలాగే హీరో వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఉంది, అలాగే బాలయ్య సినిమా కూడా ఉంది డాకు మహారాజు. దీనికి సంబంధించి సినిమా టికెట్ల రేటు మామూలుగా 3-4 days 1 week టికెట్ల రేటు, అలాగే ముఖ్యంగా బెనిఫిట్ షోస్ కి సంబంధించి నా విషయం పైన మెయిన్ గా ఫోకస్ పెట్టి సినీ పెద్దలందరూ కూడా వెళ్ళడం జరిగింది. దీనిలో ముఖ్యంగా టాప్ హీరోలు నాగార్జున, వెంకటేష్ కూడా వెళ్ళడం జరిగింది. ఇక కిరణ్ అబ్బవరం లాంటి యువ హీరోలు కూడా వెళ్ళడం, ఇక చాలా మంది దర్శకులు, యువ దర్శకులు అనిల్ రావిపూడి కానీ ఇలా చాలా మంది వెళ్ళడం జరిగింది, నాగవంశి ప్రొడ్యూసర్. సో మొత్తం కూడా వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత సమావేశం కీలకంగా అయింది. అందరూ మర్యాదపూర్వకంగా కలిసినారు, కూర్చున్న తర్వాత ఇక్కడ ఒక సీన్ రిపీట్ అయింది. గతంలో జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. లోపలికి వెళ్ళడానికి దాదాపు 1 kilometer నడిపించాడు జగన్మోహన్ రెడ్డి. వెహికల్స్ ని లోపలికి అలౌ చేయలేదు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి చాలా మంది అగ్ర హీరోలు ముఖ్యంగా ప్రభాస్, మహేష్ బాబు లాంటి హీరోలు పోయినప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్లారు. వాళ్ళు నడిపించింది అప్పటి వైసీపీ ప్రభుత్వం అని. సో అలాంటి అనుభవం ఏమైనా ఎదురైతుందా అనే ఒక ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటుంది. వెళ్ళినారు, చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. సో అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పాలన వేరేగా ఉంది, ఆ నైజాం వేరేగా ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉన్నాడు. ఒకసారి చూసుకుంటే కనుక ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి లాంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి హైడ్రాకు సంబంధించి ఏమి చూడకుండా ఒక టాప్ హీరో నాగార్జున గారు ఎన్కన్వెన్షన్ ని కూల్ చేయించారు. ఒక దర్శకుడిని, ఆయన దేశ స్థాయిలో మంచి పేరున్నటువంటి దర్శకుడిని కూడా చూడలేదు. చట్టం ముందు అందరూ ఒకే విధంగా ఉండాలని చెప్పేసి ఆయనకు సంబంధించిన పోలీసుల విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఆయన జైలుకు వెళ్లే విషయం వచ్చినా కూడా తలదూర్చలేదు ఇక్కడ రేవంత్ రెడ్డి. చాలా మంది పొలిటీషియన్స్ కానీ ముఖ్యమంత్రులు సినిమా తారల విషయంలో వాళ్ళు కొంచెం జోక్యం చేసుకుంటారు, వాళ్ళతోని కొంచెం వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు, మేనేజ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమి కూడా మేనేజ్ చేయలేదు. ఈ రోజు ఆయన ఎవరిని బాధ పెట్టలేదు, ఇబ్బంది పెట్టలేదు, నేరుగా పిలుచుకున్నారు, మాట్లాడినారు. కానీ ఆయన వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఆయన ముఖ్యంగా ఇక్కడ మాట్లాడే మాటల్లో సుస్పష్టంగా అయితే దిల్ రాజుకు అర్థమైనట్టుంది. ఇక్కడ అల్లు అరవింద్, అక్కడ సురేష్ బాబు ఇలాంటి ఎంతో మంది అగ్ర ప్రొడ్యూసర్లు ఉన్నప్పటికీ కూడా దిల్ రాజు మాట్లాడినారు. దిల్ రాజు మాట్లాడినాక ఎవరు పెద్దగా మాట్లాడలేదు. దిల్ రాజు మాట్లాడుతూ సంక్రాంతికి గేమ్ చేంజర్ ఉంది కదా అని అక్కడ జర్నలిస్టులు అడిగినప్పుడు, గేమ్ చేంజర్ మా కాన్సెప్ట్ కాదు, తెలంగాణ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మంచి అనుబంధం ఉండాలి, లాంగ్ రన్ లో మంచిగా ఉండాలి అని చెప్పేసి మేము మాట్లాడుకున్నాము. ఈ సంక్రాంతి సినిమా గురించి మాట్లాడుకోలేదని ఆయన ఎందుకు చెప్పారు ఆ విధంగా అంటే, గేమ్ చేంజర్ కి సంబంధించి లేదా సంక్రాంతి సినిమాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన క్లియర్ కట్ గా చెప్పారు, ఎక్కడ కూడా బెనిఫిట్ షోస్ ఉండవు, టికెట్ల రేట్లు ఎక్కడ కూడా పెంచవు అని కరాఖండిగా ఆయన చెప్పినారు. ఒక మంచి కండిషన్స్ ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్ గా మీకు ముఖ్యంగా ఈ రాష్ట్రానికి హైదరాబాద్ కి ఐటీ ఎంత ఇంపార్టెంటో, ఫార్మా రంగం ఎంత ఇంపార్టెంటో, సినిమా రంగం కూడా అంతే ఇంపార్టెంట్ అని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే సినిమా వాళ్ళందరూ కూడా కలిసి ఒక కమిటీ వేసుకోవాలని చెప్పినారు. ఆ కమిటీకి సంబంధించి ఇప్పటికే ఎఫ్డిసి చైర్మన్ గా ఇక్కడ మేము దిల్ రాజును పెట్టినాం, మీరందరూ కమిటీ వేసుకోవాలి అని రేవంత్ రెడ్డి సూచించారు. అలాగే ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి 6 గ్యారంటీలు ప్రభుత్వ పథకాలు జనాలకు చేరుతున్నాయా లేదా, ఏవైతే చేరుతున్నాయో ఆ పథకాల గురించి మీరు కూడా కొంచెం ప్రమోషన్స్, పబ్లిసిటీస్ చేయాలి. ఆ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయి, వాటిలో మీ జోక్యం కూడా అవసరం, మీరు కూడా
చెప్పాలి, ఈ పథకాలు ఎంత బాగున్నాయో అని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా డ్రగ్స్, ఈ రోజు టీనేజర్స్ దగ్గర నుంచి చాలా మంది డ్రగ్స్ బారిన పడి వాళ్ళ లైఫ్ కానీ ఏవి చూసుకోకుండా వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఆ డ్రగ్స్ సంబంధించి నియంత్రణ కార్యక్రమంలో అడ్వర్టైజ్మెంట్ లో మీరు ఖచ్చితంగా పాల్గొనాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ఎకో టూరిజం, టెంపుల్స్ కి సంబంధించి వీటిని అన్నిటిని కూడా ఈ ప్రమోషన్స్ కానీ వీటి అన్నిటిలో పథకాల్లో భాగంగా అభివృద్ధి పనులు అన్ని కూడా మీరు పాలు పంచుకోవాలి, మీరు పబ్లిసిటీ చేయాలి, మీరు సహకరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక టికెట్ల రేట్ల విషయంలో రేవంత్ రెడ్డి వైఖరి రాలేకుంది. ఎట్టి పరిస్థితుల్లో టికెట్ల రేట్ల విషయంలో నేను పెంచబోను అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక బెనిఫిట్ షోస్ ఉండవు. అలాగే ఏదైతే హీరో కానీ హీరోయిన్స్ కానీ ముఖ్యంగా సినీ ప్రముఖులు ఎక్కడికైనా ఈవెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ బౌన్సర్స్ చాలా మంది బౌన్సర్స్ ని పెట్టుకుంటున్నారు. ఆ బౌన్సర్స్ వల్లనే మనకు ప్రాణాలు పోయినాయి. సో అలాంటి బౌన్సర్లను నియంత్రించాలి, హీరోలో రక్షణ తామే చేసుకోవాలి, బౌన్సర్లను పెట్టుకోవద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. ఇంకా బౌన్సర్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు రేవంత్ రెడ్డి. బౌన్సర్లు పెట్టుకోవద్దు, హీరోని ఒకవేళ హీరో ప్రజల్లోకి వస్తే హీరోని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపైనే ఉంటది, ఇట్లా ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లను పెట్టుకోవద్దు అని చెప్పడం. అలాగే ముఖ్యంగా సమాజంలో వాళ్ళు ప్రతి దాంట్లో కూడా సమాజంలో జరిగే ప్రతి దాంట్లో కూడా వాళ్ళు పాలు పంచుకోవాలి, వాళ్ళ నైతిక హక్కు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి అయితే అందరికీ కూడా నచ్చలేదని చెప్పుకోవాలి. బయటకు వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అందరూ కూడా కలవలేదు. ఒకసారి చిరంజీవి గారు కలవడం జరిగింది, తర్వాత బాలకృష్ణ గారు కలవడం జరిగింది, కానీ ఎవరు కూడా పెద్దగా ఈ 1 year కాలంలో ఎవరు పెద్దగా సినిమా ఇండస్ట్రీ కానీ లేదా సినీ ప్రముఖులు ఎవరు కూడా పెద్దగా కలవలేదు. అలాంటి ఆపర్చునిటీ కానీ అలాంటి కార్యక్రమం కానీ ఎక్కడ రాలేదు. మధ్యలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పడం జరిగింది, అండ్ మా ప్రభుత్వం వచ్చినాక నేను సినిమాటోగ్రఫీ మంత్రినైనా ఎవరు కూడా నాకు శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్పాడు. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈ అల్లు అర్జున్ ఇష్యూ లేదా జరుగుతున్నటువంటి ఏవైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించి తెలంగాణలో జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో సినీ పెద్దలంతా కూడా కలిసి ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా అయితే ఈ మీటింగ్ జరగలేదనేది తెలుస్తుంది. సో చాలా ఎక్స్పెక్ట్ చేశారు, ఒక ముఖ్యమంత్రి కదా, ఇంతమంది సినీ పెద్దలు రాఘవేంద్ర రావు దగ్గర నుంచి సురేష్ బాబు దగ్గర నుంచి అల్లు అరవింద్ ఇలా అందరూ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీళ్ళందరూ హీరోలు వెళ్ళి కలిసినా కూడా, స్టార్ హీరోలు, టాప్ హీరోలు నాగార్జున గారు, వెంకటేష్ గారు వెళ్ళి కలిసినా కూడా టికెట్ల రేట్ల విషయంలో ఎలాంటి బెనిఫిట్లు కానీ ఎలాంటి పెంచడం కానీ ఉండవు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్పడం జరిగింది. సో వాళ్ళకు ఇదైతే నచ్చని పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మళ్ళీ ఆ ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఈ మధ్య కాలంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఖరి ఏందనేది చాలా స్పష్టంగా క్లీన్ గా చెప్పినాడు. సో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిని కలవడం వాళ్ళకు బెనిఫిట్ కాలేదని చెప్పుకోవాలి. చూడాలి ఏం జరుగుతుందో.